వీల్ చైర్లో ఉన్న ఒక వ్యక్తి 94 ఏళ్ల వయసులో 45 సంవత్సరాల నుంచి ఒక కథ పట్టుకుని తిరుగుతూ పెద్దలో స్క్రీన్ ప్రెజెన్స్ రాలేదు కానీ ఈ మూవీలో స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. లెజెండరీతో మూవీ తీయడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బిజీగా ఉండడం వల్ల అమ్మాయిని ఛాంపియన్ కి సినిమాలో పంపిస్తున్నా లేకపోతే నువ్వు ఎందుకు చేయట్లేదు? తనకి టాలెంట్ లేదా అండి? తన టాలెంట్ చూసారు కదండి. ఈ క్వశ్చన్ మీరు నన్ను నిజంగా అడుగుతున్నారా? నాగార్జున గారు పాప చేయగలుగుతుంది అన్నప్పుడు అతను అడిగినప్పుడు కాదనలేక పాప క్యారెక్టర్ చూసింది. ఆ స్క్రీన్ పైన చూస్తుంటే మా పాపనేనా అని నాకు చాలా ఒక మనిషి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు గుర్తు చేస్తుంది. మనిషికి మనిషే కదన్నా సాయం. ఎండ్ ఆఫ్ ద డే ఒక చిన్న మొక్కకుండే ప్రాణం గురించి కూడా ఎంత సెన్సిటివ్గా చెప్పారంటే ఈ సినిమాలో, అది చెప్తూ ఒక పాటల రూపంలో అలా అనుకున్నాను కానీ అసలు అలా లేదు. చాలా బాగుంది. సో ఓవరాల్ అంటే ఇప్పుడున్న జనరేషన్ కి సెట్ అవుతుంది. నేను ఫస్ట్ భయపడ్డాను అంటే రిస్కీ మూవ్ కదా అని, బట్ ఇట్స్ నైస్. ఓకే, ఏంటి అంటే ఏం మెసేజ్ ఇచ్చారు నాగార్జున గారు? అది మీరు చూసి తెలుసుకోవాలి, నేను చెప్పను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఏం ఒక్క నిమిషం అస్సలు బోర్గొట్ల. మీ హస్బెండ్స్ స్క్రీన్ మీద చూడడం ఎలా అనిపించింది? మా హస్బెండ్స్ ఇది థర్డ్ మూవీ చెప్పాలంటే. ఫస్ట్ పెద్ది అనుకున్నాం, పెద్దలో స్క్రీన్ ప్రెజెన్స్ రాలేదు కానీ ఈ మూవీలో స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. నెక్స్ట్ మూవీ అయితే అదిరిపింది. ఆ లెజెండరీతో మూవీ తీయడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ఆయనతో మూవీ చేసినందుకు. నెక్స్ట్ సినిమాలో చాలా బాగా కనిపించారు. అది మాకు చాలా స్క్రీన్ టైం రావడం చాలా మందికి పాసిబుల్ అవ్వదు. అది కూడా సంగీతం గారి ఫిల్మ్ లో రావడం చాలా అదృష్టం, నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మేమైతే. చాలా లక్కీ. సినిమా చాలా బాగుంది. వెళ్ళి చూడాల్సిందే, థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే ఈ సినిమా ఖచ్చితంగా. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ పాటలతోనే ఉంటాయి. పాటలు అందరూ బోర్ కొడుతుంది అనుకుంటారు కానీ ఎక్కడ బోర్ కొట్టదు. ఎక్సలెంట్ గా తీసారు, చాలా బాగా తీసారు, ఎక్కడ బోర్ కొట్టకుండా. ఆ 94 years అయ్యింది. ఆ లెజెండరీ, ఆ థింకింగ్, ఆ థాట్ అసలు లేదు. కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల వెళ్ళలేదు. విజయ్ దేవరకొండ అన్న ఫ్యాన్ నేను, కానీ వెళ్ళలేకపోయాము. కానీ మా అసలు ఆ విజయ్ దేవరకొండ ఎంట్రీ హైలైట్. రౌడీ కాబట్టి రౌడీ ఫ్యాన్స్ గా చెప్తున్నాం, ఆయన చాలా హైలైట్. ఆయన వేరే లెవెల్ అంతే విజయ్ దేవరకొండ. ఆడియన్స్ అందరూ కంపల్సరీ థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ లెజెండరీ మూవీ సేమ్ లెజెండరీ లాగే ఉంది. ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఈ మూవీ. గూస్ బంప్ సీన్స్ చాలా ఉన్నాయి, క్లైమాక్స్ హైలైట్. మీరు ఎక్స్పీరియన్స్ ఫ్యామిలీ చిల్డ్రన్స్ అందరూ చూడాల్సిందే ఈ మూవీ. చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను ఫిలిం చూసేటప్పుడు. ఐ వాజ్ వెరీ హ్యాపీ, వెరీ ఎమోషనల్ అండ్ నాకు చాలా మంచిగా అనిపించింది. ఆబ్వియస్లీ లేదు, నాకంటే బాగా చేసింది. నాకే ఈ క్యారెక్టర్ వస్తే నేను కూడా అంత పుల్ ఆఫ్ చేయలేనేమో అనిపించింది. అంత టాప్ నాచ్గా అంత మంచిగా చేసింది. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. బిజీగా ఉండడం వల్ల అమ్మాయిని ఛాంపియన్ కి సినిమాలో పంపిస్తున్నా లేకపోతే నువ్వు ఎందుకు చేయట్లేదు? తనకి టాలెంట్ లేదా అండి? తన టాలెంట్ చూసారు కదండి. ఈ క్వశ్చన్ మీరు నన్ను నిజంగా అడుగుతున్నారా? లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా ఈ మన జనరేషన్కి ఇలాంటి మూవీస్ ఇంకా రావాలి అని అనుకుంటున్నాను. బికాజ్ ఒక కొత్త కాన్సెప్ట్తో, ఒక ఫ్రెష్ కాన్సెప్ట్తో వచ్చి ఇలాంటి ఒక సైఫై మూవీస్ ఇంకా రావాలి. అండ్ మనం ఇలాంటి మూవీస్ని ఇంకా ఎంకరేజ్ చేసి ఎంటర్టైన్ చేయాలని అనుకుంటున్నాం. అంటే మూవీ మొత్తం సాంగ్స్ రూపంలో ఉంది కదా, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ సంగీతం గారు చాలా ఎక్స్పెరిమెంట్స్ చూసాము. అండ్ నార్మల్గా మ్యూజికల్ ఫిలిం అంటే బోర్ కొడుతుందేమో అనుకుంటాం కానీ ఎక్కడ బోర్ కొట్టకుండా చాలా బాగుండే. కామెడీ కానివ్వచ్చు, ఎమోషనల్ కానివ్వచ్చు, అంతా ఎవ్రీథింగ్ వాజ్ పర్ఫెక్ట్ అండ్ ఐ రియలీ లవ్. ఫైనల్లీ ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే ఇలాంటి సినిమాలు ఈ జనరేషన్లో ఇలాంటి సినిమాలు రావాలి అంటే మీరు చూడాలి. పక్కా చూడండి, టికెట్స్ బుక్ చేసుకోండి అండ్ గో టు సంగీతం. థ్యాంక్ యూ. అంటే నాకు సినిమా స్టోరీ కొద్దిగా తెలుసు ముందే, కానీ ఆ స్టోరీ ఎలా అనుకున్నా అంటే ఇప్పుడు ఎలా ఉందంటే అది మనం చందమామ కథలు మామూలుగా చదువుతూ ఉంటాం. ఆ చదివినప్పుడు ఊహించుకుంటాము. చందమామ కథలు చదివినప్పుడు అది మనకు ఆ దృశ్య రూపంగా చూపిస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. చాలా చాలా బాగుంది. అయితే ఇక మా పాప విషయానికి వస్తే తను 15 years old. అయితే ఇలాంటి క్యారెక్టర్ చేసేటప్పుడు కొద్దిగా భయపడ్డాను నేను ఫస్ట్. నాగార్జున గారు పాప చేయగలుగుతుంది అన్నప్పుడు అతను అడిగినప్పుడు కాదనలేక పాప క్యారెక్టర్ చూసింది. ఆ స్క్రీన్ పైన చూస్తుంటే మా పాపనేనా అని నాకు చాలా ఎగ్జైటింగ్గానే చాలా ఏడ్చాను కూడా. కంటిన్యూస్ వైజయంతి మూవీస్లో కాంట్రాక్ట్ ఏమైనా ఇచ్చారా లేదంటే కంటిన్యూస్ ఛాంపియన్ చేసి? ఏమో అండి, మా పాప అంతకుముందు అన్నది కదా వైజయంతి మూవీస్ మై హోమ్, సెకండ్ హోమ్ అని. ఏమో అలా జరుగుతుంది. ఇక ముందు కూడా చేస్తామేమో. 100% మీరు ఎక్కడ రివ్యూస్ కానీ అంటే వేరే వాళ్ళు చెప్పారని నేను చెప్పానని కాదండి.
అంటే 6 ఏళ్ళ పాప నుంచి 60 ఏళ్ళ వరకు ఎవరైనా పక్కన కూర్చొని హ్యాపీగా చూడొచ్చు. థియేటర్కి వెళ్ళి చూడండి. ఆ థియేటర్లో ఉన్న సాంగ్స్ అంటే మీరు ఎంజాయ్మెంట్ చేస్తారు. చాలా చాలా సంవత్సరాల తర్వాత ఇలాంటి ఒక మంచి మూవీ మీరు చూసారని అనుభూతితో బయటకు వస్తారు. ఇది మాత్రం పక్కా. సంగీతం శ్రీనివాసరావు గారిది గీతం నేను చూసి బయటకు వస్తున్నాను. ఒకటే చెప్తా, ఎందుకు సినిమా అప్పుడే అయిపోయింది అని చెప్పి ఫీల్ అవుతున్నాను నేను అయితే. ఎందుకు అంటే సినిమా అంత హార్ట్ ఫెల్ట్ ఉంది, సోల్ఫుల్ మూవీ. ఒక మనిషి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు గుర్తు చేస్తుంది. మనిషికి మనిషే కదన్నా సాయం, ఎండ్ ఆఫ్ ద డే అంతే. అది గుర్తు చేసిందన్న సినిమాని. మీరు తెలిసో తెలియకో ఎప్పుడో ఎక్కడో ఎవరితోనో చేసిన తప్పుని మీకు గుర్తించేలా చేస్తుంది సినిమా. మ్యూజిక్ అనే సాయుధంతో ఆయన ఒక మెసేజ్ డెలివర్ చేయడానికి ట్రై చేశారు సంగీతం గారు. అండ్ హీ సక్సీడెడ్ ఎవ్రీ బిట్ ఆఫ్ ఇట్. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఆయన సక్సెస్ అయ్యారు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకు అంటే ఆ టైంలోనే ఒక టైం ట్రావెల్, పుష్పక విమానం అవనివ్వండి, విచిత్ర సోదరులు అవనివ్వండి, ఇట్లాంటి మంచి మంచి విజన్ ఉన్న సినిమాల్ని మనకు ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఈ జనరేషన్కి ఇప్పుడు సంగీతం అన్న ఇంకొక 10 సంవత్సరాల వరకు కూడా ఇలాంటి సినిమాని తీయలేరన్న. ఇంత సోల్ఫుల్గా, ఇంత హార్ట్ ఫెల్ట్గా, అది కూడా మనకి ఎక్కడ బోర్ కొట్టనీయకుండా, కళ్ళు తిప్పుకొనియకుండా ఇంత ఇంట్రెస్టింగ్గా అయితే మాత్రం తీయలేరన్న. ఏడిపించారు, నవ్వించారు, ఎమోషన్స్, సెంటిమెంట్, మీకు ఏం కావాలి సినిమాలో అన్నీ ఉన్నాయన్న, అన్నీ ఉన్నాయి. అండ్ అహిల్య అండ్ అహాన్ మీ కెమిస్ట్రీ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. శాలిని గారు స్పెషల్ కుడోస్ టు యూ. ఆవిడ యాక్టింగ్ మాత్రం చాలా వేరే టాప్ రేంజ్లో ఉండింది. వీల్ చైర్లో ఉన్న ఒక వ్యక్తి 94 ఏళ్ల వయసులో 45 సంవత్సరాల నుంచి ఒక కథ పట్టుకుని తిరుగుతూ, నాగశ్విన్ లాంటి ఒక టార్చ్ బేరర్, అంటే చాలా కొన్ని సినిమాలు ఏదో తమాషాగా వాడారు అది, బట్ ఈయన విజన్ని మనం నిజం చేయాలి. ఆయన లైఫ్ ఫైనల్ ఒక విధంగా ఆ స్టేజ్లో ఉన్న వ్యక్తికి మనం ఆయన విజన్ని నిజం చేయాలి. డబ్బులు వస్తాయా రాదా అన్నది ప్రధానం కాదు, కేవలం ఒక ఆర్ట్ ఫామ్ కోసం, ఒక లెజెండరీ ఫైనల్ విష్ తీయడం కోసం ఆయన తీసిన సినిమా ఇది. అత్యద్భుతంగా ఉంది సినిమా. ఆ సినిమాలో మెయిన్ మీకు ఆయన నాగశ్విన్ ఒక హానెస్టీ కానీ, సంగీతం గారి హానెస్టీ కానీ, వాళ్ళు తీసుకున్న పిల్లలు కూడా, పిల్లలను ఎందుకంటున్నానంటే హీరోయిన్ వాళ్ళంతా ఆ అబ్బాయిని ఐ థింక్ ఇన్స్టాగ్రామ్లో మ్యూజిక్ వీడియోస్ చేసే అబ్బాయిని సెలెక్ట్ చేశారు. సో ఆ అబ్బాయి బాడీలో ఒక రిథమ్ ఉంది. ఇది ఒక మ్యూజికల్ ఫిల్మ్. ఇది ఒక కర్స్డ్ విలేజ్. అంటే మొత్తం చెప్పను, ఒక విలేజ్కి ఒక శాపం వస్తే ఆ విలేజ్లో అందరూ మాటలు మాట్లాడడం మానేసి పాటలే పాడితే ఎలా ఉంటుంది? ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ అయితే ఇది చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. ఇది అంటే ఒక చిన్న మొక్కకు ఉండే ప్రాణం గురించి కూడా ఎంత సెన్సిటివ్గా చెప్పారంటే ఈ సినిమాలో, అది చెప్తూ ఒక పాటల రూపంలో మన నేచర్ని ఎలా కాపాడుకోవాలని ఒక అద్భుతమైన మెసేజ్ ఇస్తూ, మనుషుల్లో చెడు ఉంటుంది కానీ నిజమైన టైం వచ్చినప్పుడు మన మనుషుల్లో ఉన్న అందరిలో మంచి కూడా బయటకు వస్తుందని అద్భుతంగా పాటల రూపంలో చెప్పారు. అందుకే పాట పాడుతూ రివ్యూ మొదలెట్టాను. చాలా మంచి సినిమా, నేచర్ని కాపాడండి, పిల్లలలో ఎటువంటి చెడు బుద్ధులు రాకుండా చూసుకోండి, ప్రపంచాన్ని మంచితనంతో నింపేయండి, ఆ టైప్లో ఉంటుంది. అద్భుతంగా ఉంది సినిమా, ఖచ్చితంగా చూడండి. ఎస్పెషల్లీ పిల్లల్ని తీసుకెళ్ళి చూపించండి సినిమా. గ్రీడ్ మంచిది కాదు, లైఫ్లో హ్యూమన్ వాల్యూస్ మంచిది అని ఒక ఎక్స్పెరిమెంటల్గా చేశారు సంగీతం శ్రీనివాసరావు గారి గురించి ఒక్క చెప్తాను. మాయాబజార్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్లో ఒకడైన అంత ఓల్డ్ వ్యక్తి. మయూర్ అనే సినిమా మీకు చాలామంది గుర్తుంటుంది, సుధాచంద్రన్ది. సొమ్మొకటిది సోకొకటిది, భైరవ ద్వీపం, ఎలాంటి అద్భుతమైన సినిమాలు తీశాడు ఆయన. ఐ మీన్ భగవంతుడానికి ఇంకా ఆయుష్ ఇవ్వాలని అనుకుంటున్నాను. కానీ ఇన్ కేస్ అది ఒకవేళ ఆయన తర్వాత తీయలేకపోతే ఈ సినిమా ఎవ్వరు మిస్ అవ్వకండి. అండ్ దిస్ ఈజ్ నాట్ ఏ ఓటీ. మాటలు లేకుండా తీశారు ఒక సినిమా కమల్ హాసన్ తోటి. తర్వాత పుష్పక విమానం అవన్నీ చూసి పెరిగిన వాళ్ళం మేము. నా ఫేవరెట్ డైరెక్టర్ అండి సంగీతం గారు. ఇది కూడా ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలా బాగుంటుందండి. అందరూ యంగ్స్టర్సే చేశారు, చాలా ఎక్స్పీరియన్స్డ్గా చేశారు. అందరూ కొత్త వాళ్ళే కానీ చాలా అనుభవం ఉన్న వాళ్ళ చేశారు. చాలా బాగుంది సినిమా. నాకైతే బోర్ కొట్టలే, మళ్ళీ చూద్దాం అనుకుంటున్నా. చాలా బాగుంది. యాక్టింగ్ చాలా న్యాచురల్గా చేశారండి. అసలు మనకి యాక్షన్ చేస్తున్నట్లే అనిపించలేదు. ఆ గ్రామంలో మనం కూడా ఉన్నాం అన్నట్లే చేశారు యాక్టర్లు. మెసేజ్ ఉందండి, మీరు అందరూ చూడండి, హాల్లో చూడండి, తప్పకుండా మీకు తెలుస్తుంది.